సో ఈ సినిమాలోని ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఊహించే ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్ ఏంటో చెప్పేయమంటారా? చెప్పాలా వద్దా? సినిమా చూస్తారా? ఒక్కసారి నా రివ్యూ చూసాక నేను ట్విస్ట్లు చెప్పానో లేదో చూద్దాం. సో మూవీ లవర్స్కి ఇవాళ బ్రహ్మాండమైన రోజు. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్, రెండు దురంధర్ ద రివెంజ్. ఇంత తొందరగా దురంధర్ పార్ట్ 2 వచ్చేస్తుందని నేను ఊహించలేదు. ప్లాన్లో ఉన్నా కూడా అసలు దురంధర్ 2 సినిమా రివ్యూ ఇచ్చే ముందు అందరికీ, వాచ్ చేస్తున్న అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూసేసరికి ఉగాది వచ్చేసి ఉంటుంది. నేను కావాలని దురంధర్ 2 రివెంజ్ లేట్గా పెడుతున్నా రివ్యూ, ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ముందే పెట్టేశాను. తర్వాత ఇండియాలో రివ్యూస్ ముందే వచ్చేస్తున్నాయి కాబట్టి సరే మనం కొంచెం టైం తీసుకొని పెడదామని ఈ రివ్యూ అయితే పోస్ట్ చేస్తున్నా. ఇప్పుడే దురంధర్ 2 రివెంజ్ మూవీ అయితే చూశాను. నేను పోస్ట్లో పెట్టాను. అసలు ఏంటి ఆ సినిమా, అసలు ఈ సినిమా చూడొచ్చా, అస్సలు చూడొద్దా ఏంటి అన్నది నిర్ద్వంద్వంగా యాజ్ ఆల్వేస్ అన్బయాస్డ్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తా. సో లెట్స్ గో. సో దురంధర్ 2 గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? సో మూవీ బాగుందా అంటే రివ్యూస్ వందలు కాదు వేలు అయితే వచ్చేసాయి. సో మన రివ్యూలోని సో దురంధర్ 1 చూసి వావ్ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు చెప్తున్నా, దురంధర్ 2 మరి ఇంకా వావ్. సో దురంధర్ 1 అసలు ఏం జరిగిందో మర్చిపోయాను. దురంధర్ 1లోని ఏవేవైతే చిన్న 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 మిస్సింగ్స్ ఉన్నాయో అవన్నీ దురంధర్ 2లో కవర్ అయిపోయాయని నాకు అనిపించింది. సో బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అంటే బాలీవుడ్ ఈజ్ ట్రెమెండస్లీ బ్యాక్ అని చెప్పొచ్చు. అసలు హాలీవుడ్ సినిమాలు ఇప్పటిదాకా నేను చూసినవి టాప్ నాచ్ ఏమున్నాయో, టాప్ 1 or 2 or టాప్ 3 టాప్ 5 ఆ రేంజ్ కన్నా కూడా బెటర్గా ఉంది దురంధర్ 2. అసలు దురంధర్ 2లోని నేను అక్షయ్ ఖన్నాని, రెహమాన్ డెకైట్ని మిస్ అయిపోతానేమో అనుకున్నా, కానీ ఎక్కడా కూడా అక్షయ్ ఖన్నా మిస్ అయినట్టు, అక్షయ్ ఖన్నా లేని లోటు అయితే తెలియలేదు. తర్వాత అవుట్ అండ్ అవుట్ అసలు రణ్వీర్ సింగ్ అయితే ఇచ్చి పడేశాడు. నేను చెప్తున్నా, ఇప్పటిదాకా నేను చూసిన హాలీవుడ్ మూవీస్ కంటే కూడా బాగా నచ్చింది ఈ దురంధర్ ద రివెంజ్. సో దురంధర్ ద రివెంజ్లో ప్రతి క్యారెక్టర్ పోర్ట్రే చేసిన విధానం అసలు స్టన్నింగ్ అంటే స్టన్నింగ్. ఎన్ని మాటలు చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేని అంత అద్భుతమైన మూవీ. సో నేను ఈ సినిమా కావాలని లేట్గా ఇస్తున్నా, అందరూ రివ్యూస్ వచ్చాక సరే నింపాదిగా ఇద్దామని. కాకపోతే ఇది ముందే రికార్డ్ చేస్తున్నా, లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో స్టార్టింగ్ అసలు దురంధర్ 1 తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా జస్కిరాట్ అంటే ఎలాగ రణ్వీర్ సింగ్ని పంపించారు, ఎలాగ ఆయన్ని ఫోర్స్లో తీసుకొని పాకిస్తాన్ పంపించారు అన్న ప్రీక్వెల్తోని స్టార్ట్ అయింది. అది వెరీ కన్విన్సింగ్, బాగా క్రాఫ్ట్ చేసి ఏదో ప్యాచ్ వర్క్లుగా లేకుండా చాలా చాలా బాగుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే రణ్వీర్ సింగ్ క్రేజీ. సెకండ్ బెస్ట్ నాకు ఎవరైనా నచ్చింది అంటే అందరూ అమేజింగ్ చేశారు. నాకు అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ చాలా 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 నచ్చింది. అర్జున్ రాంపాల్ యాక్టింగ్ కానీ, అర్జున్ రాంపాల్ ఆన్ స్క్రీన్ కానీ సూపర్ అనిపించింది. తర్వాత ఉజైర్ బలోచ్ అంటే డానిష్ పాండోర్, అది సూపర్ ఉంది. రాకేష్ బేడి అది సూపర్ ఉంది. రాకేష్ బేడి అంటే యలీనా వాళ్ళ నాన్న, అంటే వాళ్ళ మామగారు, రణ్వీర్ సింగ్ వాళ్ళ మామగారు. ఆ తర్వాత సంజయ్ దత్ వాజ్ ఓకే, వావ్ అని అనిపించలేదు కానీ ఓకే. యలీనా సూపర్గా యాక్ట్ చేసింది. అలా క్యారెక్టర్. తర్వాత ఉజైర్ బలోచ్ డానిష్ పాండర్ అనుకుంటా, బా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా నచ్చింది నాకు డానిష్ పాండర్ది. సో సినిమా గురించి మాట్లాడాలి అంటే సో ఇంట్రోలో చెప్పినట్టు ట్విస్ట్ మీద ట్విస్ట్, ఊహించని ట్విస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, చాలా 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 పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ నేను చెప్పాలా ఆలోచిస్తున్నా, ఈ పాటికి అందరికి తెలిసిపోయి ఉంటుంది, కానీ సర్లే నెక్స్ట్ వీడియోలో చెప్దామేమో. ఈ వీడియో అయితే నేను చెప్పను, ఎందుకంటే మీరు సినిమా డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. ఆ తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్ వాజ్ ఆల్సో వావ్. అది కూడా అనుకోని ట్విస్ట్, నేను ఊహించలేదు. ఇంటర్వల్ బ్యాంగ్ సూపర్ ఉంది. ఇంకా ఎండింగ్లో అయితే ఆ ట్విస్ట్ ఎంతమంది ఊహిస్తారో, ఎంతమంది గెస్ చేసి ఉంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 1% కూడా గెస్ చేయని అద్భుతమైన ట్విస్ట్. అదైతే ఇంకా జస్ట్ వావ్ అంటే వావ్. సో సినిమాలోని రియలిస్టిక్గా నాకు పాకిస్తాన్ రిలేటెడ్, ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్ ఏమైనా సినిమాలు వచ్చినా వెంటనే వేసేసి, పనులు మానేసి, జాబ్ మానేసి, ట్రావెలింగ్ మానేసి మరి చూసేస్తా.
అంత క్రేజీ. అలాంటిది పాకిస్తాన్ సెట్టింగ్ మొత్తం ఆ లయారీ టౌన్ అంతా మనం తిరిగాం కరాచీలో. అది దాన్ని డిపిక్ట్ చేసుకొని ఆ ట్రూ ఇన్సిడెంట్స్ డిపిక్ట్ చేసుకొని క్రాఫ్ట్ చేసిన మూవీ అయితే అసలు నా భూతో నా భవిష్యత్తు. ఎప్పటిదాకా నేను ఇచ్చిన రివ్యూస్ అన్నింటిలోని హైయెస్ట్ ర్యాంకింగ్, హైయెస్ట్ రేటింగ్ నేను ఇచ్చింది KGF 2. మీకు తెలుసు, దాన్ని 4.75 ఇచ్చాను. ఎంతో ఈ సినిమాకి అయితే నాకు 5/5 ఇచ్చేయాలని ఉంది, కానీ 5/5 ఏమో సంథింగ్ ఈజ్ హోల్డింగ్ మీ బ్యాక్. నా రేటింగ్ అయితే 4.9/5. అంత బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని గూస్ బంప్ మూమెంట్స్ అంటే చేతులు ఇలాగా కొన్ని దిగులు అయితే ఉణికేస్తున్నాయి, ఇలా బిగిసిపోయాయి. అంటే గూస్ బంప్స్, దాన్ని ఎలాగా చెప్పాలో తెలియదు అసలు. బాబా ఏముంది ఆ సీన్స్ కానీ, కరాచీలో లయారీ సీన్స్ కానీ, వైలెన్స్ చాలా చాలా భారీగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, వైలెన్స్ చాలా భారీగా ఉంది. ఒక తల కట్ చేసేసే సీను నేనే చూడలేకపోయాను. తర్వాత కంట్లోకి సిరంజ్ వెళ్ళిపోయే సీను, ఇలాగ కొన్ని గ్రూసమ్ సీన్స్ అయితే ఉన్నాయి. కానీ సినిమా పరంగా అయితే అంటే పర్ఫెక్ట్ ఎనాక్ట్మెంట్ అన్నమాట. సో మళ్ళీ పాకిస్తాన్లోనికి ఇండియన్ రా ఎలా వెళ్తుందో, లేకపోతే ఇండియాలోకి పాకిస్తాన్ ఐఎస్ ఎలా వస్తుందో ఇవన్నీ మనకు తెలియదు. కానీ సినిమా పరంగా మాత్రం అసలు ఏమి క్రాఫ్టింగ్, ఏం మేకింగ్. సో ఆదిత్య ధర్కి అయితే బిగ్గెస్ట్ సలాం, బిగ్గెస్ట్ కుడోస్ ఇలాంటి అద్భుతమైన మూవీ చేసినందుకు. మళ్ళీ నేను మీకు చెప్పినట్టు, నేను ఇప్పటిదాకా నాకు చాలా నచ్చిన సినిమా KGF 2. దానికి మించి పిచ్చెక్కిసింది. రణ్వీర్ సింగ్ రియల్లీ డిజర్వ్స్ అన్ ఆస్కర్. మొత్తం ఆ ఫేస్ ఫ్లెక్సెస్ కానీ, మొత్తం యాంగిల్స్లో షూట్ చేసిన విధానం కానీ అసలు వావ్ అంటే వావ్ అంటే వావ్ అంటే వావ్ అంటే వావ్. ఈ మాటలు చెప్పినా కూడా ఇది తక్కువే. నేను ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అది ఒక దగ్గర ఉంది, దాన్ని మనసులోంచి తీసేసి ఈ సినిమాకి అంటే ఒక అరగంట వేరే లొకేషన్లో పెట్టుకున్న ఆ అరగంట డ్రైవ్ చేసేసరికి ఇది ఫేడ్ అయిపోయి అది వచ్చినట్టు. సో నేనైతే దురంధర్ 1 ఒక 10 సార్లు చూసుంటా. టీవీలో నాన్ స్టాప్ అలా ప్లే అవుతూనే ఉంటుంది. అందులో యారి 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 ఆరి 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 యారి యారి కాదు, అసలు సినిమా ఏంటి, బీజిఎం ఏంటి, తర్వాత క్యారెక్టర్ విధానం ఏంటి, మొత్తం ఏమంటారు దాన్ని, స్క్రీన్ ప్లే ఏంటి, ఎవ్రీ పార్ట్ వాజ్ సో డ్యామ్ గుడ్. అసలు 3.5 గంటలు 4 గంటల సినిమా ఎలా చూస్తున్నారా బాబు, ఎక్కడైనా బోర్ కొట్టేస్తుందా అనుకున్నది. ఒక్క దగ్గర కూడా అసలు ఏం కావలేదు, టైం ఇంకా అవ్వట్లేదని చాప్టర్ తర్వాత చాప్టర్. ఆ తర్వాత వాళ్ళు యూజ్ చేసిన మ్యూజిక్, వింటేజ్ సాంగ్స్ కలిపిన విధానం. ఫస్ట్ దానిలో హవా హవా ఎంత ఫేమస్ అయిపోయిందో అలాగా ఇక్కడ కూడా ఎన్నో సాంగ్స్ వాడి సూపర్బ్ అంటే సూపర్బ్. అసలు డైరెక్టర్కి బిగ్ కుడోసు. స్క్రిప్ట్ ఇచ్చిన, లేకపోతే ఆదిత్యధర్ మూవీ చేసిన విధానం సూపర్బ్. రణ్వీర్ సింగ్ వావ్, అర్జున్ రాంపాల్ వావ్, తర్వాత డానిష్ పాండోర్ వావ్, ఎలీనా క్యారెక్టర్ సారా అర్జున్ అనుకుంటా, కరెక్ట్ చేయండి చెప్తే, అది వావ్. ఇంకా బలూచిస్తాన్ చిత్రీకరించిన విధానం, బలోచ్లతోని ఫస్ట్ అక్షయ్ ఖన్నాతోని అది చాలా వైరల్ అయింది కదా, ఆ బలోచ్ డ్యాన్స్ ఇక్కడ రీక్రాఫ్ట్ చేశారు వేరే సాంగ్తోని, అది కూడా బాగా కుదిరింది. చిన్నప్పటి నుంచి నేను ద వరల్డ్ దిస్ వీక్ చూసినప్పుడు ఖాలిద్ ది దువా అని అల్జీరియన్ సింగర్ ఖాలిద్ది. ఆ అల్జీరియన్ సింగర్ని కూడా నేను సౌదీ అరేబియాలో మీట్ అయ్యాను ఒక 2019లో. ఆ దీ సాంగ్తో రీక్రాఫ్టింగ్ అసలు అది ఇంకా పిచ్చి వైరల్ వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నా. ఫస్ట్ దానిలో అక్షయ్ ఖన్నా ఆ పాట బదులు ఇప్పుడు ఖాలిద్ దీ సాంగ్. సో అది నా చైల్డ్హుడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. దాన్ని మళ్ళీ ఆ బలోచిస్తాన్ సీన్లోని రీక్రాఫ్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. సో సినిమా గురించి ఇంకేం చెప్పాలి, రేపు ఇంకా ఆలోచించి డీటెయిల్గా మళ్ళీ వీడియో పాయింట్ వీడియో చేస్తా. సినిమా అయితే నా రేటింగ్ 4.9 or 4.95. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఎస్పెషలీ పేట్రియాటిక్ ఫర్వర్ ఉన్న మూవీ. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా ఎస్పెషలీ లాస్ట్లోనైతే లాగా గూస్ బంప్స్. సారీ, మెయిన్ మర్చిపోయాను, మాధవన్ అబ్బా అసలు ఆ సెట్టింగ్ ఏంటి, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ స్టాయిక్గా ప్లస్ ఫర్మ్గా మాట్లాడడం అంతా సూపర్బ్. మాధవన్ని మర్చిపోయాను, అజయ్ సన్యాల్ అనుకుంటా. సో దోవల్ రోల్ని. ఆ తర్వాత సినిమాలోని పాకిస్తాన్ పొలిటీషియన్స్,
వేరే నేమ్స్ వాడి అది కూడా సెట్టింగ్ సూపర్ ఉంది. కానీ ఇందులో నా ఫేవరెట్ మూమెంట్స్ ఏం చెప్పాలంటే ఆ బలోచ్లోని కాలే దీది 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 సాంగ్ వాడిన విధానం అయితే చాలా నచ్చింది. ఇంకా ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎన్ని చెప్పాలో దీని గురించి ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో అయితే డిఫరెంట్గా చేస్తారు రేపు. ఇంకా నాకు మొత్తం పూర్తిగా సెటిన్ అయ్యాక సినిమాకి అయితే గైస్ మస్ట్ వాచ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ ఎవర్ మేడ్. నాకు చావా ఎంత నచ్చిందో బాలీవుడ్లో. చావాకు కూడా నేను 4.75 4.8 అంత ఇచ్చినట్టున్నా నా రేటింగ్. దీనికైతే చావా ఒక రకమైన వావ్ గూస్ బంప్స్ మూవీ అయితే ఇది ఇంకో రకమైన వావ్ గూస్ బంప్స్ మూవీ. రియల్లీ ఇండియా ప్రతి ఇండియన్కి ఎస్పెషల్లీ ఇండియా నుంచి వాచ్ చేస్తుంటే ఇలాగా రక్తం మరిగిపోతుంటుంది లాస్ట్లోని. నిజంగా అవుట్ స్టాండింగ్ మూవీ అంటే అవుట్ స్టాండింగ్ మూవీ. అందరూ డెఫినెట్గా మూవీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాల్సిన మూవీ. ఓకేనా గైస్? సో అందరికీ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు. మర్చిపోకుండా దురంధర్ 2 ద రివెంజ్ అయితే డెఫినెట్గా వాచ్ చేయండి. అది గైస్ ఈ వీడియోకి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎక్స్చేంజ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.